Good morning, friends. I'm K. Kadusha Reddy, an aptitude trainer. So, ఈ రోజు మనం ఈ aptitude training series లో next topic discuss చేద్దాం, simple interest. So, in this video, we'll discuss about simple interest. So, simple interest means it is easy topic, simple interest topic. Simple interest formula PTR by 100. Simple interest formula PTR by 100. From last 4 to 5 years in TCS, they are giving 2 questions from this topic from TCS company, and different companies also they will give question based on simple interest. So today topic is simple interest. So simple interest formula PTR by 100. P means principal, T means time, R means rate of interest. So simple interest formula PTR by 100. P means principal, T means time, R means rate of interest. So in India, all the students apply this formula PTR by 100. Without the formula, you can solve. So in every year, I will explain in many videos. TCS లో 40,000 మంది ఎగ్జామ్ 4 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 40,000 మందికి జాబ్లు వస్తాయి. కానీ ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే 4-5 ఇయర్స్ నుంచి ప్రతి TCS ఎగ్జామ్ వాళ్ళు 2 to 3 క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఇస్తుండ్రు, సింపుల్ ఇంట్రెస్ట్ మీద. మరి ఈ 4 lakhs మెంబర్స్ కి ఫార్మ్ ఐడియా ఉంటుంది కదా, PTR by 100. అందులో ఫార్మ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. మరి మీకెందుకు జాబ్ రావాలి అంటే ఇండియాలో ప్రతి ఒక్కరు ఈ ఫార్ములా అప్లై చేస్తారు, PTR by 100. మనం మాత్రం ఫార్ములా లేకుండా చేస్తాం. సో ఈ వీడియో నేను ఆ షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇలాంటి క్వశ్చన్స్ గత 2-3 ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ TCS లో ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి మోడల్స్ అంటే రేపు ఎగ్జామ్ నెంబర్స్ మార్చొచ్చు కానీ లాజిక్ సేమ్. ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ ఇలాంటి మోడల్స్ ఎగ్జామ్ వస్తాయి. మరి అందరూ ఈ ఫార్ములా అప్లై చేస్తారు, PTR by 100. ఎగ్జామ్ వాళ్ళు P ఇచ్చి T ఇచ్చి టైం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కానీ లేదా ప్రిన్సిపల్ ఇచ్చి R ఇచ్చి టైం అట్లా ఉండదు, లాజికల్ గా ఉంటాయి. ఎందుకంటే అందరూ ఈ ఫార్ములా అప్లై చేస్తారు కదా. ఎలాంటి క్వశ్చన్ వస్తాయంటే మీరు మీ ఫ్రెండ్ దగ్గర కొంత అప్పు తీసుకున్నారు, ఎంత మనీ తీసుకున్నారు తెలియదు, ప్రిన్సిపల్ ఓకేనా, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలియదు. సో మీ ఫ్రెండ్ మీ దగ్గర మీరు కొంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ప్రిన్సిపల్ తెలియదు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలియదు. 2 years తర్వాత మీ ఫ్రెండ్కి మీరు ఎంత ఇవ్వాలంటే 3,600 ఇవ్వాలి. అది ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్. 2 years తర్వాత మీరు 3,600 ఇవ్వాలి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఓకేనా. అదే మీ దగ్గర డబ్బులు లేవనుకుంటే 5 years వరకు వెయిట్ చేస్తే 4,500 పే చేయాలి ఓకేనా. అది కూడా అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 2 years కి అయితే 3,600 ఇవ్వాలి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి. అదే మీ దగ్గర 5 years తర్వాత డబ్బులు ఉంటే 4,500. నా క్వశ్చన్ ఏంటంటే తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వన్స్ అగైన్ క్వశ్చన్ ప్యాటర్న్ లో ద అమౌంట్ టు బి పెయిడ్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ ₹3,600. ఫర్ 5 years ఈ ₹4,500. ఫైండ్ ద సమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకేనా. సో మీరు మీ ఫ్రెండ్ దగ్గర కొంత మనీ తీసుకున్నారు, ఎంత మనీ తెలియదు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. 2 years తర్వాత మీరు మీ ఫ్రెండ్కి ఎంత ఇవ్వాలంటే 3,600 ఇవ్వాలి. అది ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అదే 5 years కి అయితే 4,500 ఇవ్వాలి ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు తీసుకున్న మనీ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు ఒక 5 minutes టైం ఇచ్చి పెన్ను పేపర్ ఇస్తే అందరూ సాల్వ్ చేస్తారు ఓకేనా. సో పెన్ను పేపర్ లేకుండా చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ TCS లో వస్తున్నాయి గత 2-3 years నుంచి, ఎస్పెషల్లీ అంటే గత 5-6 years నుంచి వస్తున్నాయి. ఎస్పెషల్లీ 2-3 years నుంచి ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఎగ్జామ్ లో. సో ఎలా సాల్వ్ చేయాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరు ఫార్ములా అప్లై చేస్తారు, మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఎలా అంటే 2 years కి 3,600, 5 years కి 4,500. నెంబర్ ఆఫ్ ఇయర్ డిఫరెన్స్ ఎంత 3, 2 కి 5 కి. మనీ డిఫరెన్స్ ఎంత 4,500, 3,600. మనీ డిఫరెన్స్ 900. సో 3 years కి 900 ఇంట్రెస్ట్. 1 year కి ఇంట్రెస్ట్ ఎంత 300. 3 years కి 900 అంటే 1 year కి ఎంత 300. 2 years కి ఎంత 600. అంటే మీరు పే చేసే 3,600 లో 600 ఇంట్రెస్ట్ పోయింది, ప్రిన్సిపల్ ఎంత 3,000. అది ఆన్సర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 300 ఇంట్రెస్ట్ 3,000 కి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ప్రిన్సిపల్ 3,000. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాసెస్ లో ఎక్కడ కూడా ఫార్మ్ అప్లై చేయొచ్చు చూడండి. వన్స్ అగైన్ 2 years కి అయితే 3,600, 5 years కి అయితే 4,500. నెంబర్ ఆఫ్ ఇయర్స్ డిఫరెన్స్ 3, మనీ డిఫరెన్స్ 900. 3 years కి 900 అంటే 1 year కి ఎంత 300, 2 years కి ఎంత 600. అంటే మీరు పే చేసే 3,600 లో 600 ఇంట్రెస్ట్ ఉంది అంటే అసలు ఎంత
3000. సో ప్రిన్సిపల్ 3000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో టీసీఎస్ అనే కంపెనీలో ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఇండియాలో ప్రతి ఒక్కరు ఆ ఫార్ములా అప్లై చేస్తారు. PTR/100 మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మీద బేసిక్ క్వశ్చన్స్ ప్లస్ ఇంపార్టెంట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? ద ఎక్స్ట్రా మనీ పెయిడ్ ఫర్ యూజింగ్ అదర్స్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. అసలు ఇంట్రెస్ట్ అండ్ డెఫినేషన్, ద ఎక్స్ట్రా మనీ పెయిడ్ ఫర్ యూజింగ్ అదర్స్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. అంటే ఏరే వాళ్ళ మనీ యూజ్ చేసుకున్నందుకు మనం పే చేసే ఎక్స్ట్రా మనీ ఇంట్రెస్ట్ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. P మీన్స్ ప్రిన్సిపల్, T మీన్స్ టైమ్, R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇండియా ప్రతి ఒక్కరు ఈ ఫార్ములా అప్లై చేస్తారు. PTR/100 మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఇది షార్ట్ కట్. ఓకేనా? సో ఆన్సర్ 3000, 10%. సో ఇలా మేము ఇప్పటివరకు మనం 26 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో. మొత్తం 30 టాపిక్స్ ఉంటాయి. 20 అర్థమెటిక్, 10 రీజనింగ్ టాపిక్స్. ఇప్పుడు 26 టాపిక్స్ లో 19 టాపిక్స్ అర్థమెటిక్ లో, 7 టాపిక్స్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ 4 టాపిక్స్ మనం సాల్వ్ చేస్తే ఇప్పుడు యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో బేసిక్ లెవెల్ అయిపోయినట్టు. ఓకేనా? సో ఈ వీడియో మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీద సాల్వ్ చేసినాం టిప్స్. ఓకేనా? సో ఇలా మా ఛానల్ మీకు నచ్చితే మీ జూనియర్స్ కి, వాళ్ళ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe. Hit the bell icon for more updates.